థియేటర్స్ లో దేవరా దున్నేస్తోంది. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కు థియేటర్స్ మోత మోగినట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా రికార్డ్స్ మోత మోగిపోతుంది. ఇప్పట్లో ఈ వేట ఆగేలా కనిపించడం లేదు. దేవరా పార్ట్ 2 రిలీజ్ అయ్యే వరకు సినిమాలో సస్పెన్స్ ఎలిమెంట్ రివీల్ అవ్వదు. కానీ ఆ సస్పెన్స్ ఎలిమెంట్ గురించి ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ముందు నుంచి మూవీలో బాబీ డియోల్ ఓ స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నాడనే టాక్ ఉంది. కానీ పార్ట్ 1లో మాత్రం ఎక్కడా ఈ క్యారెక్టర్ కనిపించలేదు. ఆ సస్పెన్స్కు బాబీ డియోల్కు ఏదైనా సంబంధం ఉందేమో అని అందరికీ ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. దేవరాలో తారక్ వర దేవరా అనే తండ్రి కొడుకుల పాత్రలను చేశాడు. అందులో తండ్రి క్యారెక్టర్లో అందరికీ గూస్ బంప్స్ తెప్పించాడు. భయం అంటే ఏంటో తెలియాలంటే నిజంగా దేవరా చూడాలి అనే ఫీలింగ్ తెప్పించాడు. మరోవైపు దేవరా కొడుకు మాత్రం భయస్థుడు. ఇక సినిమా చూసిన వారందరికీ దేవరా ఒక్కసారిగా అందరికీ కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోతాడు? దేవరా కొడుకు భయస్థుడిగా ఎలా మారాడు? భయం అంటే ఏంటో తెలియని దేవరాను చంపింది ఎవరు? అసలు దేవరా నిజంగానే చనిపోయాడా? భయానికి వణుకు పుట్టించే దేవరాను కొడుకే చంపేస్తాడా? ఇలా రకరకాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అయితే ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే క్లైమాక్స్లో దేవరాను వర చంపినట్లుగా చూపిస్తారు. అయితే దేవరాను చంపాలనుకునేది మాత్రం భైరా. కానీ ఆ సీన్లో భైరాను చూపించరు. సో అసలు దేవరాను ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది ట్విస్ట్. ఇప్పుడు ఈ ట్విస్ట్కు బాబీ డియోల్కు ఏదో లింక్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే దేవరాలో బాబీ డియోల్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడని టాక్ వచ్చింది. దానికి సంబంధించిన షూటింగ్స్ కూడా జరిగాయి. ఇది అందరికీ తెలిసిన సంగతే. కానీ సినిమాలో మాత్రం ఆ క్యారెక్టర్ ఎక్కడా కనిపించలేదు. కనీసం క్లైమాక్స్ లో కూడా కనిపించలేదు. సో చివరిలో దేవరాను చంపేది బాబీ డియోల్ అయి ఉండొచ్చు. ఎందుకంటే అందరికీ భయం పుట్టించే దేవరాను చంపాలంటే అంతకంటే బలమైన వాడు లేదా వాడు రాక్షసుడై ఉండాలి. అలాంటి క్యారెక్టర్ కు బాబీ డియోల్ సరిగ్గా సరిపోతాడు. సో బాబీ డియోల్ పాత్ర సెకండ్ హాఫ్ కు హైలైట్ అయ్యే అవకాశం ఉంది. ఇదే క్యారెక్టర్ సినిమాలో మోస్ట్ సస్పెన్స్ ఎలిమెంట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది.